వినపడుతుందంటే యా 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 ప్లీజ్. బ్యాలెట్స్ అంటున్నారు. మీకు జ్ఞాపకం చేస్తున్నా, 2000 సంవత్సరంలో 45 రోజుల 60 రోజులు అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఆగిపోయింది. బ్యాలెట్స్ గురించి మర్చిపోయారు అందరూ. ఏదో అల్గోర్ను బుష్ వ్యవహారంలో కదా, ఆలుగారు ఓడిపోయాడు. యా అల్గోర్ బుష్ 0.04% తో ఓడిపోయాడు. నేను గెలిసే కానీ సిస్టమ్ అని పాస్ చేయను, తల వంచేశాడు, కేసు వేయను అన్నాడు. మీకు జ్ఞాపకం చేస్తున్నా అమెరికాలో. రెండోది, అమెరికన్ పద్ధతి బ్యాలెట్స్ ఎలా లెక్క పెడతారంటే, మేయర్ అనేవాడు ఆ సిటీకి అతనే లెక్క పెడతాడు. కౌంటీ జిల్లా పరిషత్ చైర్మన్ అతనే ఓట్ల లిస్టు మెయింటైన్ చేస్తాడు, అతనే బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్స్ అక్కడే కౌంట్ అవుతాయి. ఇదేదో కలెక్టర్ ఆఫీస్కి తీసుకొచ్చి అందరికి కూర్చోబెట్టి సెంట్రలైజ్ బ్యాలెట్ సిస్టమ్ మనం తీసుకుని అది ఉండదు. అది ఒప్పుకుంటారా పొలిటీషియన్స్? నీ వ్యతిరేక మనిషి జిల్లా పరిషత్ చైర్మన్, నీ వ్యతిరేక మనిషి మున్సిపల్ చైర్మన్గా ఉంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అది మీరు మనం మర్చిపోకూడదు. బ్యాలెట్స్ లెక్క పెడుతున్నారని ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా 17 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. దాంట్లో 8 కోట్ల మంది 10 కోట్ల మంది ఓట్లు వేస్తారు. ఆ సిస్టమ్ దాదాపు కాలిఫోర్నియా ఒక 80-90 కౌంటీస్ ఉన్నాయి, ఒక 20-30 ఊరికి ఫిగర్స్ చెప్తున్నా, అక్కడే లెక్క పెడతారు. ప్రెసిడెంట్ ఎలక్షన్ అవునాయి, గవర్నర్ ఎలక్షన్ అవునాయి, ఎమ్మెల్యే ఎలక్షన్. మన వాళ్ళు ఒప్పుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఏదో పార్టీ ఉన్నారనుకోండి, కాంగ్రెస్ మినిస్టర్ నిలబడ్డాడు, ఆయన లెక్క పెట్టించుకుంటాడు మున్సిపల్ బాడీ. అది కుదరదు మన దేశంలో. నేను అన్న మాట ఏమిటంటే, తప్పు ఉంటే మనం కరెక్ట్ చేయాలి. కానీ ఇలాన్ మస్క్ ఏమన్నాడు, ఏ మషీన్ అయినా హ్యాక్ చేయొచ్చు, అది థియరిటికలీ కరెక్ట్, ఏదైనా హ్యాక్ చేయొచ్చు, ఏదైనా అంతవరకు కరెక్ట్. కానీ మనకు వచ్చే డేంజర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే, ఈవేళ కూడా ఈ డిబేట్ వస్తుందంటే మన దేశానికి నష్టం. ఇంప్రూవ్ చేయండి, మీరు చెప్పింది, ఇంకా టైం ఇవ్వండి, ఇంకో ఎక్స్ట్రా ఏజెంట్స్ పెట్టండి, వాళ్ళని బయట అడగండి, కన్ఫర్మ్ చేయండి, సిస్టమ్ మార్చాలి. కానీ మనకు వచ్చినప్పుడు 97 కోట్ల మంది సెంట్రలైజ్డ్ కౌంటింగ్ కదా, ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కౌంటింగ్ చేయాలి కదా, లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ప్రోగ్రెస్ అవ్వాం, సిస్టమ్ అని అందరూ తీసుకొచ్చేస్తే కిందకి కష్టం. ఈ దేశం సర్వైవ్ అవుతుందని చెప్తున్నా. ఇది ఇంప్రూవ్ చేయొచ్చు ఉన్న సిస్టమ్, ఎలా మానిటర్ చేయొచ్చు. నేను ఓటేసా, చెక్ చేయండి, 1% ఓట్స్ చెక్ చేయండి, 5% చెక్ చేయండి. తర్వాత ఓటర్లో చైతన్యం తీసుకురండి. ఇప్పుడు పార్టీలు కూడా ఆ ఈవీఎంల మీద పడే బదులు, లేకపోతే సిస్టమ్ని అనుమానించుకునే బదులు పార్టీలు వాళ్ళు కూడా ఓటర్లను చైతన్యం చేయొచ్చు. ఇదిగో ఈవీఎం అంటే ఇలా ఉంటుంది, మీరు కేర్ తీసుకోవాలి. వికే గారు, నేను ఈ మాట చెప్పకపోతే నేను కొద్దిగా ఆనెస్ట్గా ఉండను, కానీ ఓటర్లకు చైతన్యమా? ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు నేను విమర్శించేది ఏంటంటే, ఓట్లు కొనుగోలు అమ్మగోలు అప్పలేకపోతున్నారు కదా, దొరికితే డబ్బులు లెక్క పెడుతున్నారు కదా, అది ఇంకా సీరియస్ డెమోక్రసీ. అది సార్, మీరు అన్నట్టు ఆ స్థాయిలో మనం ఆలోచించడం మొదలు పెడితే ఇంకా చాలా వస్తాయి. కనీసం నేను అనేది, రాజకీయ పార్టీలు స్లిప్స్ ఇవ్వడమో ఏదో చేస్తూ ఉంటాయి కదా, ఓటర్ స్లిప్స్ ఇవ్వడమో, అలాగనే వాట్ ఈజ్ ఈవీఎం అని అంటే బాగా ఓల్డ్ ఏజ్ ఉన్న ఓటర్స్, సీనియర్ సిటిజన్స్, ఇప్పుడు వచ్చే జనరేషన్స్కి అవసరం లేదు. దే ఆర్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ఈవీఎం, హౌ టు ఓట్ అనేది వాళ్ళకి బాగా తెలుసు. ఎప్పుడో లెట్స్ ఓట్ అనే క్యాంపెయిన్ చేసినప్పుడు మనం ఇది చూసేవాళ్ళం. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం కూడా, ఇప్పుడు బ్యాలెట్ కావాలని అడుగుతున్నారు. సరే, ఓడిపోయిన వాళ్ళు అడుగుతున్నారా, గెలిచిన వాళ్ళు అడగట్లేదా, గెలిచిన వాళ్ళు పవర్ లేనప్పుడు అడిగారా లేదా అంటే అడిగారు, అందరూ అడిగారు, అడగని వాళ్ళు ఎవరూ లేరు. ఆల్మోస్ట్ అందరూ మాట్లాడిన వాళ్ళే, అధికారంలోకి వచ్చినాక మర్చిపోయిన వాళ్ళే. కాకపోతే ఒకటి, మనం వివిధ రకాల ప్రొఫెషన్స్లో ఉన్న వీళ్ళు ఇక్కడ మనం ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళం కానీ, నేను కానీ, ఇంకా చూసేవాళ్ళు ఎవరైనా, బ్యాలెట్లో ఉన్నప్పటికంటే ఇప్పుడు రీపోలింగ్ సెంటర్స్ తగ్గుతున్నాయా లేదా, ఎలక్షన్ రోజు వివిధ రకాల గొడవల వల్ల రీపోలింగ్ ఎక్కువ జరిగేది. బ్యాలెట్ పేపర్స్ ఉన్న దగ్గర బాక్సులు నక్సలైట్లు ఎత్తుకుపోవడాలు, లేకపోతే బాక్సుల్లో ఇంకులు పోయడాలు, తగలబెట్టడాలు, ఇవన్నీ చూసాం కదా మనం. అప్పటికంటే అసలు నాకు తెలిసి లాస్ట్ మొన్న 24 ఎలక్షన్లో ఏపీలో దేర్ వాజ్ నో సింగిల్ రీపోలింగ్ బూత్, ఐ థింక్, నాకు గుర్తున్నంత వరకు, మొన్న 24 ఎలక్షన్లో నాకు గుర్తున్నంత వరకు. సో ఇటువంటి ఎందుకు వచ్చాయంటే మరి అడ్వాన్స్మెంట్ వల్లే కదా. ఇది కూడా చూద్దాం ఒకసారి, దీంట్లో ప్లస్లతో మైనస్లతో